కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో తొలి అండర్ వాటర్ రోడ్ రైల్ టన్నెల్ను నిర్మించనుంది. అస్సాం రాష్ట్రంలో గోహ్పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు దీన్ని నిర్మిస్తారు. ఈ 4 లైన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్టుకు 18,662 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది కింద రోడ్డు రైల్ టన్నెల్ నిర్మిస్తారు. ప్రస్తుతం నుమాలీగఢ్ వద్ద నేషనల్ హైవే 715 నుంచి గోహ్పూర్ వద్ద నేషనల్ హైవే 15 వరకు దూరం 240 కిలోమీటర్లుగా ఉంది. ఈ మార్గం నేషనల్ హైవే 52పై సిల్ఘాట్ సమీపంలోని కాలియా బొంబోరా మీదుగా సాగుతుంది. ఇక ప్రయాణానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక ఈ మార్గం నుమాలీగఢ్, కాజీరంగా నేషనల్ పార్క్, బిశ్వనాథ్ పట్టణం మీదుగా వెళ్తుంది. ప్రస్తుతం నుమాలీగఢ్ నుంచి గోహ్పూర్ వరకు 240 కిలోమీటర్ల దూరం ఉంది. అండర్ వాటర్ రోడ్ రైల్ టన్నెల్ ప్రాజెక్టు పూర్తయితే దూరం 34 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే మొత్తం తగ్గింపు సుమారు 206 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణ సమయం కూడా సుమారు 6 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గిపోతుంది. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ శనివారం 4 లైన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మోడల్ ద్వారా అభివృద్ధి చేస్తారు. ఇది భారతదేశంలో తొలి అండర్ వాటర్ రోడ్ రైల్ టన్నెల్, ప్రపంచంలోనే రెండోది. ఇక ఈ ప్రాజెక్ట్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ సహా ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తుంది. సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. లాజిస్టిక్స్ వ్యయం కూడా తగ్గుతుంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అస్సాం రాష్ట్రంలోని ప్రధాన ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు అనుసంధానాన్ని అందిస్తుంది. అదనంగా మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ బలపడుతుంది. 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలు, 2 పర్యాటక కేంద్రాలు, 8 లాజిస్టిక్ కేంద్రాలతో అనుసంధానాన్ని ఏర్పడి ఉంటుంది. 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 ఇన్లాండ్ వాటర్వేస్తో కనెక్టివిటీ మెరుగవుతుంది. ఇన్లాండ్ వాటర్వేస్ అంటే దేశ అంతర్గత నదులు, జలమార్గాల ద్వారా జరిగేటువంటి రవాణా వ్యవస్థ. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఊతాన్ని ఇస్తుంది. ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. వాణిజ్యం, పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలు కూడా తెరుచుకుంటాయి.